ఇదే మన వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 300 మీటర్లు న్యూ దగ్గర నుండి నయా గ్రీన్ దగ్గర నుండి ఇదే మన వెంచర్. ఇది హెచ్ఎండిఏ. సో ఈ రోడ్స్ కూడా చూడండి, హెచ్ఎండిఏ ఉంటే ఇలా ఉంటుంది. ఆల్ ఫెసిలిటీస్ మనం ఇప్పుడు కొత్తగా ఏదో దీంట్లో క్రియేట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ కమర్షియల్గా ఏమేమి కావాలి, హంగు ఆర్బటాలు అన్నీ కూడా అన్నీ కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చబడి ఉంటాయి దీంట్లో. ఇంటర్నల్ కింద స్టోరేజ్ కానీ, మన ఇది వాటరు ఇవన్నీ వెళ్ళడానికి ఈ ప్రాబ్లమ్స్ ఏది ఉండవండి. పోల్స్ అన్ని రెడీ చేసి పెట్టారు. హెచ్ఎండిఏ మనకు లోన్ అప్రూవ్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఇది మనకు అటు చూపించండి ఒకసారి. అది ఇగో అదే షాద్ నగర్ కనబడుతుంది. షాద్ నగర్ దగ్గర చేయండి. షాద్ నగర్, ఈ షాద్ నగర్ అన్నది 1/2 కిలోమీటర్ దగ్గరలో మనకు, హాఫ్ నుండి 1 కిలోమీటర్ అనుకోండి. వెంచర్ దాటిన పరిధి దాటి ఒక 1 కిలోమీటర్ లోపల ఉంటుంది. సో ఈ వెంచర్ అన్నది దగ్గర ఉండడం వల్ల, ఈ వెంచర్కి అనుకూలంగా ఉండడం వల్ల ఇవాళ కాకపోయినా రేపైనా స్కోప్ ఉంటుంది. పక్కనే ఇంటర్నేషనల్ కంపెనీస్, ఇటు చూస్తే మైక్రోసాఫ్ట్ డేటా కంపెనీస్. సో అలాగే నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ జూ పార్క్ కూడా వస్తుంది. ఈ వెంచర్ నుండి 1 కిలోమీటర్ అవతల మనకి ఇప్పుడు సిటీలో ఉన్న కాటాదాన్లో ఉన్న జూ పార్కు ఇటు తరలించబడుతుంది. కారణం ఏంటంటే సిటీలో మొత్తం జంతువులు చనిపోవడము, సో ఆ పొల్యూషన్కి ఆ ప్రాబ్లం అవుతుంది సిటీలో. కాబట్టి సిటీ దాటి ఇక్కడ నుండి 1 కిలోమీటర్లో జూ పార్క్ వస్తుంది. రేపు మనం గొప్పగా చెప్పుకోండి. ఇదే షాద్ నగర్. ఒకసారి చూడండి షాద్ నగర్ ఎంత దగ్గర ఉందో మనకు. సో ఈ షాద్ నగర్కి 1 కిలోమీటర్ నుండి 1 కిలోమీటర్ 1.5 అంతే ఉంటుందండి. వెంచర్ దాటితే 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ దగ్గర, అలాగే నేను చెప్పాను కదా ఇప్పుడే జూ పార్క్, ఈ జూ పార్క్ కూడా దీని దగ్గరలో అవైలబిలిటీ ఉంది. సో రేపు నాకు తెలిసి 2025 కూడా అయిపోతుంది క్లోజ్ జూ పార్క్. అప్పుడు జూ పార్క్ పక్కన మనకుంటే మంచి ఇది ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది.